భారతీయ తెలుగు ప్రజలందరికీ నమస్కారం. ఫౌంటైన్ హెడ్లో ఒక పర్టికులర్ చాప్టర్లో ఎల్స్వర్త్ M2Hకి పీటర్ కీటింగ్కి మధ్య ఒక చిన్న కన్వర్జేషన్ జరుగుతుంది. ఆ కన్వర్జేషన్లో ఎల్స్వర్త్ M2H ఒక స్టేట్మెంట్ చెప్తారు. ఆ స్టేట్మెంట్లో ఎంత డీప్ మీనింగ్ ఉంటుందంటే, ఇప్పుడున్న సొసైటీలో, ఇప్పుడున్న మన సమాజంలో, మన జీవితాల్లో దాన్ని అప్లై చేయడానికి, ఆ థాట్ ప్రాసెస్ని ఇంప్లిమెంట్ చేయడానికి చాలా స్కోప్ ఉంటుంది. ఏంటి ఆ స్టేట్మెంట్ అంటే, ఎల్స్వర్త్ M2H తన యొక్క సపోర్ట్ని, తాను ఇచ్చిన ప్రోత్సాహాన్ని వెనక్కి తీసుకుంటాడు. ఎవరి దగ్గర నుండి? పీటర్ కీటింగ్ దగ్గర నుంచి. కొన్ని రోజుల వరకు పీటర్ కీటింగ్ని చాలా సపోర్ట్ చేసి, చాలా ప్రోత్సహించి, తాను పైకి ఎదగడానికి బ్యాక్ సపోర్ట్గా, బ్యాక్ మోరల్గా నిలబడ్డ వ్యక్తి మెల్లగా పీటర్ కీటింగ్కి సపోర్ట్ చేయడం ఆపేస్తాడు. ఈ విషయాన్ని గ్రహించిన పీటర్ కీటింగ్ చాలా డిసప్పాయింట్కి లోనయ్యి, అదే టైంలో హౌసింగ్ అనే ఒక ప్రాజెక్ట్, గవర్నమెంట్ హౌసింగ్ ప్రాజెక్ట్ ఒకటి వస్తే, ఈ ప్రాజెక్టుని మీరు నాకు ఇప్పించండి అని అడగడానికి తన దగ్గరికి వెళ్తాడు. కానీ అప్పటికే ఆ ప్రాజెక్ట్ని ఎల్స్వర్త్ M2H తన దగ్గరున్న శిష్యులకి ఇప్పించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అడుగుతాడు, ఇంతకుముందు నాకు మీరు చాలా సపోర్ట్ చేశారు, ఇప్పుడు అసలు సపోర్ట్ చేయట్లేదు, నా గురించి పేపర్లో రాయట్లేదు, మీ కాలమ్స్లో రాయట్లేదు, ఎక్కడో కూడా మీడియాలో నా గురించి మాట్లాడట్లేదు, దీనికి కారణం ఏంటి అని అడుగుతాడు డిసప్పాయింట్తో. ఎందుకంటే మనకి బాగా సపోర్ట్ చేసిన వ్యక్తి సడన్గా సపోర్ట్ ఆపేసినప్పుడు మనకు కొంచెం బాధ అవుతుంది, మనకు కొంచెం బాధ కలుగుతుంది. సో అందరిలాగానే పీటర్ కీటింగ్ కూడా కొంచెం డిసప్పాయింట్ అయ్యి ఆ విషయాన్ని అడుగుతాడు. అడిగినప్పుడు పీటర్ కీటింగ్ ఈ విషయాన్ని అడిగినప్పుడు ఎల్స్వర్త్ M2H చెప్తాడు, ఏమని? చూడు కీటింగ్, నా పద్ధతి ఆల్ట్రిజం అంటే సామూహికవాదం. సమాజంలో ఏ ఒక్కడూ ఇండివిజువల్గా ఎదగకూడదు. సమాజంలో ఇండివిజువల్ ప్రతిభావంతుడు ఎవడో కూడా మొత్తం సిస్టమ్ని వాడే శాసించకూడదు, మొత్తం అవకాశాలను మొత్తం వాడే తీసుకోకూడదు. అందరికీ సమాన హక్కులు, అందరికీ సమానంగా వాటా రావాలి. ఇన్ని రోజులు నేను నీ కోసం సపోర్ట్ చేశాను, ఇప్పుడు టైం అయిపోయింది, నీ తర్వాత కొత్త వ్యక్తులు వచ్చారు, అవకాశాలు ఇప్పుడు వాళ్ళకి రావాలి. ఇప్పుడు అర్థమైందా నేను హోవార్డ్ రోర్క్కి ఎందుకు సపోర్ట్ చేయలేదో? హోవార్డ్ రోర్క్ కనుక నేను సపోర్ట్ చేసి ఉంటే మొత్తం ప్రాజెక్టులన్నీ హోవార్డ్ రోర్క్కి వెళ్ళిపోయాయి. సో అతను ఎవ్వరూ అతన్ని టచ్ చేయలేని ఒక స్టాండ్ పాయింట్గా నిలబడేవాడు. నాకు అది ఇష్టం లేదు. ఎందుకంటే నా ఫిలాసఫీ డివైడ్ అండ్ రూల్ కాదు, యూనిట్ అండ్ రూల్. అందరినీ కలుపు, వాళ్ళ మీద అధికారం చెలాయించు, ఇది మాత్రమే నా పద్ధతి. సో అందుకోసమే నీకు అవకాశం ఉన్నంత వరకు నీకు సపోర్ట్ చేశాను. ఇప్పుడు ఇదే అవకాశం వేరే వాళ్ళకు కూడా నేను ఇప్పించాలి, వాళ్ళకు కూడా సమాన హక్కులు, సమాన వాటా, సమాన ప్రాతినిధ్యం నేను వహించాలి. సో ఇన్ని రోజులు నీకున్న దాంతో నువ్వు సంతోషించు, ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళకి నేను సహాయం చేయాలి. దిస్ ఈజ్ వాట్ మై క్లియర్ కట్ థాట్ ప్రాసెస్ ఇన్ మై లైఫ్ అని చెప్పి తన ఉద్దేశాన్ని బాహాటంగా చెప్తాడు పీటర్ కీటింగ్. పీటర్ కీటింగ్ అప్పుడు అంటాడు, సరే నాకు మీరు ప్రాజెక్టులు ఇప్పుడు ఇప్పించమని నేను అడగదలుచుకోవట్లేదు, ఇంకా మీరు చెప్పింది విన్న తర్వాత. అలాగే మీరు రోర్కుని ఆపాలని ప్రయత్నించారు, అందుకే రోర్కుకి మీరు మొదటి రోజుల్లో సహాయం చేయలేదు. కానీ ఇతను ఇప్పుడు మీరు ఎంత ఆపినా సరే అతను పైకి వెళ్ళాడు కదా, ఇప్పుడు ప్రజెంట్ అతనే టాప్లో ఉన్నాడు కదా, అతని పేరు వినపడుతుంది కదా మోనాడ్నాక్ వ్యాలీ అనే ఒక బిల్డింగ్ కట్టిన తర్వాత. మరి ఇప్పుడేమంటారు? ఇప్పుడు మీరు అతన్ని ఆపటానికి ప్రయత్నిస్తారా? చేసి చూడండి ఒకసారి, అతన్ని మీరు ఇప్పుడు ఆపగలుగుతారా అని క్వశ్చన్ మార్క్ వేస్తాడు. అంటే తాను ఒకప్పుడు రోర్కును ఆపాను కాబట్టే ప్రాజెక్టులన్నీ నీకు వచ్చాయి, ఎందుకంటే నీకు సమాన వాటా ఇవ్వాలి, సమాన హక్కులు నీకు కల్పించాలి ఒక రంగంలోని. అలాగే ఇప్పుడు నీ నుంచి వేరే వాళ్ళకు కూడా వస్తాయి, ఇది నా ఫిలాసఫీ అని చెప్పాడు కదా. దాన్ని క్వశ్చన్ చేశాడు పీటర్ కీటింగ్. రోర్కును మీరు ఆపారు అని అనుకుంటున్నారు, కరెక్టే, మొదటి రోజుల్లో ఆపారు, కానీ మీరు ఎంత ఆపినా అతను ఎదిగాడు కదా పైకి, ఈరోజు నిలబడ్డాడు కదా మార్కెట్లో. మరి ఇప్పుడు ఆపుతారా అతన్ని? ఇప్పుడు ఆపటానికి మీరు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి అని అంటాడు. ఇక్కడ కరెక్ట్గా 2 అంటాడు డైలాగ్. చూడు మిత్రమా, నాకు నీ ఫ్రెండ్ రోర్కు గురించి నిరంతరం ఆలోచించే అంత టైం లేదు. అతనొక్కడే ఈ భూమి మీద బ్రతికిలేడు, అతని గురించి నిరంతరం ఆలోచించాల్సిన అవసరం, అతన్ని నా దారికి తెచ్చుకోవాల్సిన అవసరం,
దానికోసమే నేను నిరంతరం ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి నాకొద్దు. మనిషి జీవితంలో 2 మార్గాలు ఉంటాయి. ఒకటి, మనకి ఎదురైన ప్రతి కలుపు మొక్కని పీక్కుంటూ వెళ్ళిపోవటం. 2, లేదా నీకైనా ఒక సొంత భూమిని సృష్టించుకొని ఆ సొంత భూమిలో కలుపు మొక్కలు లేకుండా చేసుకొని నీకు నచ్చిన విత్తనాలు వేసి ఆ విత్తనాల్ని మొక్కలుగా నువ్వు పెంచుకోవటం. నేను 2వ దారి ఎంచుకున్నాను. నువ్వు ఇంకా మొదటి దారి దగ్గర ఆగిపోవాలి. నేను మొదటి దారి దగ్గర ఆగిపోయానని నువ్వు అనుకుంటున్నావేమో. అలా నేను ఎప్పటికీ ఆగను. రోర్కు అంటే ఇక్కడ ఈ కలుపు మొక్కలు ఎవరు? మన థాట్ ప్రాసెస్కి, మన సిస్టమ్కి, మన ఇష్టాలకి అనుగుణంగా ఎవరైతే ఉండరో వాళ్ళు కలుపు మొక్కలు అనే ఉద్దేశంలో ఎలిజబెత్ ట్యూహీ అన్నాడు. ఇక్కడ నా అభీష్టానికి, నా లక్ష్యానికి, నా సిద్ధాంతాలకి ఎవరైతే ఆపోజిట్గా ఉంటాడో వాళ్ళందరినీ నేను ఎదిరించుకుంటూ, వాళ్ళందరినీ నేను కొలాబ్ చేసుకుంటూ, వాళ్ళందరినీ పక్కకి నెట్టుకుంటూ పోతే నా జీవితం అంతా సరిపోతుంది. దానికే సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేశా, కుదరలేదు, పక్కకి వెళ్ళిపోయా. కొన్ని రోజులు నీకు అవకాశాలు ఇచ్చా. ఇప్పుడు నీ తర్వాత గస్ వెబ్, ప్రిస్కాటు వీళ్ళు వచ్చారు, వీళ్ళకి ఇస్తున్నా అన్నాడు. సో ఇక్కడ తనకు నచ్చిన భూమి ఎవరంటే తన చుట్టూ ఉన్న వాళ్ళ మొత్తాన్ని ఏకం చేసి తన సిద్ధాంతాలను వాళ్ళకు బోధించి మీకు అవకాశం ఇస్తాను నేను అని చెప్పి వాళ్ళలో ఆశ పుట్టించి వాళ్ళకి నచ్చిన విధంగా, అతనికి నచ్చిన విధంగా వాళ్ళందరినీ ప్రోత్సహించి సిస్టమ్ని అతను గుప్పట్లో పెట్టుకోవడం. దిస్ ఈజ్ వాట్ ది మీనింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ డైలాగ్. ఐన్ ర్యాండ్ రాసిన డైలాగ్. ఎదురైన ప్రతి కలుపు మొక్కని పీక్కుంటా వెళ్ళటం కంటే కూడా నీకు నచ్చిన భూమిలో కలుపు మొక్కలు అనేవే లేకుండా చేసుకుని నీకు నచ్చిన విత్తనాలు వేసుకోవడం. అంటే దిస్ ఇస్ వాట్ ఇక్కడ ఏంటంటే మీనింగ్. సొసైటీలో ఉన్నప్పుడు చాలామంది మనకు నచ్చరు. రోడ్ల మీద వెళ్తున్నప్పుడు చాలా విషయాలు మనకు నచ్చవు. వెనకాలోడు హార్న్ కొడుతూ ఉంటాడు, సిగ్నల్ పడక ముందు వెళ్తూ ఉంటారు. ముందు ఏం ఖాళీ ఉండదు, అయినా వెనకోడు పిచ్చి పిచ్చిగా హార్న్ కొడుతూనే ఉంటాడు. ఏదైనా కొట్టు దగ్గరికి ఏదైనా కొనటానికి వెళ్ళినప్పుడు ఎవడో మనకు సక్రమంగా సమాధానం చెప్పడు. డబ్బు తీసుకొని కూడా ఎవడో మనకు సమానంగా సరిగ్గా పనిచేయడు. చెప్పిన టైంకి ముందు వెళ్తే మనకు రావాల్సిన సరుకు ఇవ్వకుండా గంటలు వెయిట్ చేపిస్తారు. కొంతమందికి ఫోన్లో ఎట్లా మాట్లాడాలో తెలియదు. ఎక్కడో ఫ్రస్ట్రేషన్ మన మీద ఫోన్ చేసి మనల్ని తిడతారు. ఇట్లా ఎన్నో మొత్తం మనకు నచ్చని పనులే జరుగుతాయి. వీటన్నిటికీ నువ్వు రియాక్ట్ అవుతూ వెళ్ళావంటే నువ్వు తిన్న 4 ముద్దల అన్నం ఎనర్జీ మొత్తం ఇక్కడే అయిపోతుంది. సో అది మనకు పాసిబుల్ కానే కాదు. 800 కోట్ల మంది జనాభాలో ఒక్కొక్కడికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది, ఒక్కొక్కడికి ఒక్కొక్క వాయిస్ ఉంటుంది. ఎవడి ఒపీనియన్ వాడిది. అందరి ఒపీనియన్స్ని నువ్వు ఛేదించి ఎదిరించి నువ్వు చేయగలిగేది ఏమీ లేదు. బికాజ్ హియర్ అవర్ టైమ్ ఈజ్ వెరీ వెరీ లిమిటెడ్. 60 సంవత్సరాలు మాత్రమే ఇప్పుడు మన బ్రతుకుతున్న లిమిట్. గట్టిగా మాట్లాడితే 55, 52 ఇప్పుడున్న పరిస్థితులకి. సో ఈ టైంలో నీకు సాధ్యమైనంత వరకు జస్ట్ ఫోకస్ ఆన్ వాట్ యూ కంట్రోల్. ఈ రోజుకి ఎవడు నేను చెప్పిన మాట వినట్లేదు, వీడు మన దారికి వచ్చేలా లేడు. ఇప్పుడు ఏం చేయాలి? ఆల్టర్నేటివ్ సిస్టమ్ని మనం జనరేట్ చేసుకోవాలి. దట్స్ ఆల్. ఇది స్టాక్ మార్కెట్లో ఉంటుంది ఈ కైండ్ ఆఫ్ థాట్. ఒక కంపెనీ మీదే మొత్తం స్టాక్ మార్కెట్లో షేర్ మొత్తం ఒక కంపెనీ మీదే పెట్టామనుకో, ఆ ఒక్క కంపెనీ డల్ అయిపోయి మొత్తం కిందకి పడిపోయిందంటే మొత్తం నీ ఇన్వెస్ట్ మొత్తం పడిపోద్ది. సో ఇప్పుడు కూడా ఆల్టర్నేటివ్ సిస్టమ్ అనేది మనం డెవలప్ చేసుకోవాలి. ఏ విషయంలో అయినా సరే డబ్బు కొంచెం దాపెట్టుకోవాలి. ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఫండ్స్ అవసరం వస్తుందేమో అని. సో నీకు నచ్చని విషయాలు, నీకు నచ్చని వ్యక్తులు, నీకు నచ్చని పరిస్థితులు ఎక్కడైతే ఉంటున్నాయో వాటన్నిటి నుంచి నువ్వు కొంచెం ఇగ్నోర్ చేసి వాటిని పక్కకు వచ్చి నీకేవి నచ్చుతున్నాయి, నిన్ను ఏవి ఉత్సాహంగా పనిచేసేలా చేస్తున్నాయి. మ్యూజిక్ ఇంట్రెస్టా, నీకు సినిమాలు చూడటం ఇంట్రెస్టా, సాహిత్యం ఇంట్రెస్టా, లేకపోతే ఏమన్నా ఒక ఇంజనీరింగ్ కైండ్ ఆఫ్ మెటీరియల్ థింగ్స్ ఇంట్రెస్టా, ఏది నిన్ను ఉత్సాహపరుస్తుందో తెలుసుకొని ఆ పరిస్థితులకు తగ్గట్టు చిన్న సిస్టమ్ని నువ్వు డిజైన్ చేసుకో. నీకు నచ్చిన విషయాలు ఎలాగో జరుగుతూ పోతూనే ఉంటాయి. సో దిస్ ఈజ్ వాట్ ద ఐన్ ర్యాండ్ పర్టిక్యులర్ క్లారిటీ ఆఫ్ థాట్.